ఈ అవలాగానికి ఏం చెప్పాలి అవలేశ్వరావుకు ఇది చదవండి అన్న. అది చదువుతారు. ఇది ఇంకా దీనికి లోపల కూడా ఉన్నది. మీ పట్టుకు 2 పేజీ ఇది ఒరిజినల్ది. ఇంకా ఇది ఆయన ఈ అవలేష్ రాసింది. చదువుతాడు చదువుతా. ఈయన చూడరు పెరిగి ఎంత పెద్దగా రాసిండు. అది డ్రామా అని తెలిసిపోయింది. అగ్గిపేట కేసు అని. ఇది అసెంబ్లీ స్పీకర్కి వెళ్ళి తెప్పాను. స్పీకర్ ఆఫీస్కి వెళ్ళి తెప్పాను. టు ద స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హైదరాబాద్. సార్, I hereby tender my resignation of my seat in the house with effect from 15th August అని పెట్టాలి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ప్లేస్ డేట్ మెంబర్ ఆఫ్ ది హౌస్. ఇంతే ఇక కరెక్ట్. ఈ లైన్ కంటే ఈ 1.5 లైన్ కూడా లేదు. దీనికంటే ఏ బి ఫుల్ స్టాప్ కామా కూడా ఎక్కువ తేడా ఉన్నా యాక్సెప్ట్ కాదు. ఇది 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన హరీష్ రావుకి తెలియదా? డ్రామా కాకుండా ఏం చెప్పండి. రాజీనామా చేయలేదు. డ్రామా తెలుసు కదా. డ్రామా చేస్తే కూడా అత్యక్ష ఉండాలి కదా. ఇది రాసిచ్చి ఆ ఎమ్మెల్యే పదవి పోతేమని చెప్పు. ఎమ్మెల్యే పదవి పోతే నిజంగా కూడా రైతులు అనుకుంటారు, అమ్మా హరీష్ రావు కరెక్ట్ ఇచ్చిందా అనుకుంటారా? 2 పేజీలు రాస్తాడు వాడు సినిమా స్టోరీ రాసినట్టు. ఏమనుకుంటుండేది మొత్తం అసలు. అంటే తెలంగాణ ప్రజలు అంటే ఎప్పుడు అవలగాలు అవుతారు అనుకో. ఒక్కసారి అవలగాలు చేసినావు. 2వ టర్ము పోలింగ్ రోజు అకౌంట్లో డబ్బులు పడ్డాయి రైతు బంధు. మా కాంగ్రెస్ పెద్ద లీడర్ ఆయన సత్యనారాయణ రెడ్డి అని జానారెడ్డి కాన్షియస్ కానీ నల్గొండలో ఉంటాడు. మీ ఊరిలో కూడా మైనస్ అయింది. జానారెడ్డి ఓడిపోయా, మీ ఓడిపోయా, ఏంది పరిస్థితి అన్న. ఏం చేయమంటే సార్ పోయి 3,90,000 మాఫ్ అవుతున్నట్టు ఎమ్మడే నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అప్పటిదాకా 10 రోజులు జానారెడ్డికి ఓటేయాలని ఆ ఊరంతా నల్గొండలో ఉంటుంది ఫ్యామిలీ. వాళ్ళ భార్య సర్పంచు సత్యనారాయణ రెడ్డి, ఆయన పేరు పులిమామిడి ఊరు. ఆడికి పోయినాక నేను అనుకున్నా సార్ ఒక రాత్రి అందరూ వస్తున్నాయి. 2 రోజుల ముందుకెళ్ళి మెసేజ్లు వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది 3,90,000 మాఫ్ అయినట్టు. నేను అనుకున్నారే ఈఎంఐ ఎంతో అంత మనిషికి 2 లక్షలు 3 లక్షలు పోయినాయి కదా, అందరు టీఆర్ఎస్కి అయిపోమని చెప్పిన అన్నాడు. ఆయన 30 ఏళ్ళకెళ్ళి జానారెడ్డికి రైట్ హ్యాండ్. అట్లా 2వసారి అది, మొదటిసారి దళితులు ముఖ్యమంత్రి. ఇదేమో మెయిన్ మోసాలే. ఇక 100 మోసాలు ఉన్నాయి చెప్తున్నా కదా. నేను అందుకనే చెప్తున్నా, రామారావు నువ్వు పోయి మీ యజమాని దగ్గర కూర్చొని కనీసం ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుని ఎన్నుకోలే కదా. మేము ప్రతిపక్ష నాయకుడిని బట్టి విక్రమం పెడితే ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా? ఆ హోదా ఉంటే గడుకోసారి ఆయన లేస్తే ఈయన లేవాలి సీఎం అని చెప్పి 13 మందిని మార్కెట్లో కొన్నట్టు కొంతివి. ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా ఎంఐఎంను కూర్చోబెట్టాం. ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 2 సార్లు అధికారంలోకి వచ్చి మోసపోయినాం. ఇవాళ మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు దళితుడు, డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టరే కాదు పవర్ మినిస్టర్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా ఇవాళ దళితుడు. మీకు ఒకటే చెప్తున్నా, నీకా రాదు ఇస్తెక్కినా నమ్ముతారా? నువ్వు రిటైర్ అయ్యే ముందు, నీ పార్టీ దుకాణం బంద్ అయ్యే ముందు ఒక్కటైనా మంచి పని చేసి ఆ దళితుని ప్రతిపక్ష నాయకుని పెట్టు. పార్లమెంట్ ఎన్నికల్లో